శివ, కర్రీస్ కట్టడానికి కవర్స్ అయిపోయాయి. చిన్నవి ఒక నిమిషం బాబా, చిన్నవి 2 పెద్దవి 3 చెప్పునా? అదిల్లు 2 క్యారీ బ్యాగ్స్ కవర్స్ కూడా చెప్పు. ఓకే. శివ, చిన్నవి 2 పెద్దవి 3 అలాగే 2 క్యారేజ్ కవర్స్ కూడా తీసుకురా. ఏంటి డబ్బులా? వచ్చాకిస్తానులే. ఆ కవర్స్ శివగాడికి రేపు 500 ఇవ్వు, లేకపోతే రేపటి నుంచి కవర్స్ ఇవ్వడంట. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? మొత్తం చూసుకునేది నువ్వే కదా, ఉంటే నీ దగ్గరే ఉండాలి. అంటే ఏంట్రా, డబ్బులన్నీ నేను మిగిల్చుకుని దాంతో నేను షాపింగ్ చేస్తున్నానన్నా? కొడతావేంటి? అవతల పాప్ మేడం చూడు, బాబు సార్ బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఎంత హ్యాపీగా ఉన్నారు. అదే పాప్ మేడం బాబు సార్ నీ గంటకోసారి యూ ఇడియట్ అంటూ లాగి పెట్టి కొడుతుంది. నేను కొట్టినందుకు సంతోషించు. పంచుడు. అవుందిల్లు, ఆ పాప బాబులేంటి ఇంత సైలెంట్ గా ఉన్నారు? అదే పాప నాకు అర్థం కావట్లేదు. ఏదైనా కొత్త ప్లాన్ వేస్తున్నారేమో. పాపా 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 ఎలా ఉంది పాపా గెటప్? ఫ్యాంటాస్టిక్ బాబు. ఓ థ్యాంక్ యూ బాబు. సే తింగరి, హాల్లో సామాన్ అడ్డంగా పెడితే మేమేలా తిరగాలి? తీసేయండి. ఏంటండి మీ దౌర్జన్యం? మాకి నీళ్ళు పడేస్తారా? అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? ఏంట్రా రెచ్చిపోతున్నారు? ప్యాంట్ వేసుకున్నాడు, పొలైట్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం, అదే బీపీ, అదే షుగర్. అయితే ఏంటి? పాపా 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 బాబు, ఈ యూస్లెస్ ఫెలోస్ తో మనకేంటి డిస్కషన్? కమ్, మనకి చాలా వర్క్ ఉంది. మన బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలని మనం థింక్ చేయాలి. యా పాపా, యు ఆర్ రైట్. ఓ గాడ్ బాబు, నీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసే బిజీలో నేను నీకు ఫుడ్ ప్రిపేర్ చేయటం మర్చిపోయాను. ఐఎమ్ సారీ. డోంట్ వరీ పాపా, మన కోసం టేక్ అవే నుంచి బిర్యానీ తీసుకొచ్చా. నా బాబు గ్యాంగ్. పద పాప, మనం బిర్యానీ తింటూ బిజినెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. యా బాబా. ఎందుకు అలా తిరుగుతున్నావు? ఆలోచిస్తున్నాను బాబా. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా తిరుగు చెప్తా. అవును, ఏం ఆలోచించాలి? లొంగి మీద ఉండాల్సిన బాబు సార్ సడన్ గా ప్యాంట్ ఎందుకు వేసినట్టు బాబా? దీనికోసమా? ఓ పెద్ద ఆలోచిస్తున్నానని బెళ్ళపించింది. ముందు నుండి బాబు సార్ ప్యాంట్లుగా వేసుకుని. అదే మరి నాకు మండుద్ది. ముందు వీరు, ఇప్పుడు వీరు. ముందు అంటే ఆస్తుండేది ఓకే, మరి ఇప్పుడేదో గెటప్ చేంజ్ చేసినట్టు. కొంపతీసి మన మీద ఏదైనా మాస్టర్ ప్లాన్ వేశారంటావు బాబా? నాకేం తెలుసు? అవునులే, నీకేం తెలుసు? నేను ఐడియా ఇచ్చిన ప్రతిసారి నువ్వు సూపర్ దిల్లు అనడం తప్ప. సరేలే, ఆ పాప బాబులు ఏం ప్లాన్ వేశారో నేనే ఆలోచించి కనుక్కుంటా. హలో, ఇలా ఆలోచిస్తే నీ మైండ్ దొబ్బుది గానీ డైరెక్ట్ గా మనమే వాళ్ళ రూమ్ కి వెళ్ళి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. నువ్వు సూపర్ బాబా. హలో, నేను ఎప్పుడో ఒకసారి అంటాను, నీలా కాదు. పదా. చాలా థ్యాంక్స్ రా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. అక్కడికి వచ్చా కాల్ చేస్తా. పాప, మన బిజినెస్ ఎక్స్టెన్షన్ కి పూణేలో ఉన్న మా ఫ్రెండ్ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారని చెప్పాను కదా, వాడు రేపు ఈవినింగ్ ఫారెన్ వెళ్తున్నాడట. అందుకే నేను ఇప్పుడే బయలుదేరి రమ్మన్నాడు. రియల్లీ? హౌ స్వీట్ బాబు. సో నేను లగేజ్ ప్యాక్ చేయనా? ఉన్నది దొక్క ప్యాంటేగా పాప, మిగతావన్నీ లుంగిలేగా. పర్లేదులే, మేనేజ్ చేసుకుంటా. 2 మంచి కలర్ఫుల్ షర్ట్స్ పెట్టు చాలు. ఓకే బాబు. పాప, రేపు నీకే ఇబ్బంది రాకుండా చూసుకోమని ఆల్రెడీ నేను ఆ వెంకు గారితో మాట్లాడాను. రేపు ఉదయం వాడు వచ్చి అన్ని చూసుకుంటాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యూజ్లెస్ ఫెలోస్ కు తెలియకూడదు, సరేనా? ఓకే బాబు. బాబా, అది ఆ యూజ్లెస్ ఫెలోస్ ఇటే వస్తున్నారు. వాళ్ళకి అనుమానం రాకుండా నాకు ఐడియా వచ్చింది. వాట్ బాబు? ఎలా ఉంది? సూపర్ ఐడియా బాబు. హలో, నేను బయలుదేరుతున్నాను రా. ఫ్లైట్ కి 1 గంట టైం ఉందిగా. ఫ్లైట్ అంట? సరేరా, అక్కడికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్ బాయ్. ఎవరై ఉంటారు? ఏమో. ఏంటి బాబు సార్ సడన్ గా ఫ్లైట్ అంటున్నారు? కొంపతి ఎయిర్పోర్ట్ లో జాబ్ వచ్చిందే. క్లీనరా, స్వీపరా? స్వీపర్ అయి ఉంటుంది. బహుశా ఇది డ్రెస్ కోడ్ ఏమో. రే గిరిగా,
మేమంటే ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుందిరా. బాబు, లాంగ్ జర్నీ చేసే ముందు ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ తో ఎందుకు మాట్లాడుతున్నావు? అన్నెసెసరీగా నీ ఎనర్జీయే డిస్ట్రాయ్ అవుతుంది. అండర్స్టాండ్? యు ఆర్ రైట్ పాపా. బాబు సార్, మీరు వెళ్ళిపోతే పాపం పాప మేడం పరిస్థితి ఏంటి? పాపం ఒక్కరే ఐరన్ చేసుకోవాలా? ఓ పని చేయమనండి బాబు సార్, మీరు వచ్చేంత వరకు పాప మేడం ని మా దగ్గర పని చేయమనండి. ఫ్రీగా అనుకోకండి, రోజుకు 300 ఇచ్చి మిగిలిన కూరలతో రిచ్ గా 2 పూట్ల భోజనం కూడా పెడతాం. పాపా పాపా పాపా, బాబు, ఈ యూజ్లెస్ ఫెలోస్ నేను వచ్చేంత వరకు నిన్ను వాళ్ళ సర్వెంట్ గా పనిచేయమన్నారు పాపా. హౌ డే యు నన్ను అసిస్టెంట్ గా ఉండమంటారా? వెయిట్, మై బాబు రిటర్న్ వచ్చాక మా బిజినెస్ ని ఎవ్రీ స్ట్రీట్ లో మేము ఎక్స్టెండ్ చేస్తాం. అప్పుడు మేమే మిమ్మల్ని సర్వెంట్స్ గా పెంచుకుంటాం. వీళ్ళతో మనకి మాట్లాడి పాపా. నువ్వు నవ్వుతూ నాకు ఎదురుగా చాలు, కోట్లతో తిరిగి వస్తా. ఓకే బాబు, కమ్. ఒక్క నిమిషం పాపా, హోల్డ్ దిస్. ఓకే, తింగరి తప్పుకో తప్పుకో. పాపం వీడిని కొట్టలేదని తెగ ఫీల్ అవుతున్నాడు పాప. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది పాప. పద. ఏంటి ఇంకా చూస్తున్నావు? మళ్ళీ తిరిగొచ్చి కొట్టినా కొడతారు. పదా. నిజమే దిల్లు, మనల్ని చెంప దెబ్బ కొట్టిన ఆ పాప బాబుల్ని మనం చావు దెబ్బ కొట్టాల్సిందే బాబా. ఎస్, పద్దిల్లు వెళ్దాం. జిద్దురా, నువ్వే కదా చావు దెబ్బ కొట్టాలని చెప్పు. దీంతో కొడితే కాస్త అటు ఇటుగా చావు దెబ్బ తగలచ్చు దిల్లు. నేను చెప్పింది వీటితో కొట్టాలని కాదురా, మనం కూడా వాళ్ళలాగే ఆలోచించి వాళ్ళని బిజినెస్ లో దెబ్బ కొట్టాలని. లాభం లేదు దిల్లు, బాబు సార్ ఈ పాటికి ఫ్లైట్ ఎక్కుంటాడు. దానికి దీనికి సంబంధం ఏంటా? సంబంధం ఎందుకు లేదు దిల్లు, వాళ్ళది ఇంటర్నేషనల్ ప్లాన్ కాబట్టి బాబు సార్ ఫ్లైట్ ఎక్కాడు. మనం లోకల్ ప్లాన్ కాబట్టి ఇక్కడిక్కడే ఆలోచిస్తున్నాం. ఇంటర్నేషనల్ ప్లాన్ కి లోకల్ ప్లాన్ కి తేడా ఉంది కదా దిల్లు. ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. వదిలే రాక్షసి, ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని వదులు 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 దిల్లు, వదులు. వాళ్ళు కోట్లు సంపాదించి మనల్ని ఎక్కడ సర్వెంట్స్ గా చూస్తారో అని నేను టెన్షన్ పడుతుంటే మొదలు నువ్వేంట్రా ఇంటర్నేషనల్ లోకల్ ప్లాన్ అంటూ నా బుర్ర తింటున్నావు? ఏ మెంటల్, నాకు చెప్పాలనిపించింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నాకెందుకో మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఆ పాప బాబులు ప్లాన్ వేశారనిపిస్తుంది బాబా. అంతేనటవా? లేకపోతే ఏంటి బాబా? ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు బస్సు కూడా ఛార్జీ లేని బాబు సార్ ఫ్లైట్ ఎక్కడ ఏంటి? అనవసరంగా ఆలోచించి బుర్ర పాటు చేస్తున్నాను. రా పడుకో. ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది బాబా, నిజంగా నా పాప బాబులు మనల్ని బిజినెస్ లో దెబ్బతీయడానికి ఏదైనా ప్లాన్ చేస్తుంటారంటావా? రాక్షసి, ఇదేంటి అసలిపోయాను. ఈ ఎపిసోడ్ అంతా ఏం చేస్తానో ఏమో. మేడం మేడం మేడం, ఏంటి వెంకు పిలుపులో తేడా వచ్చింది? ఎప్పుడు మా దిల్లుని సిస్టర్ సిస్టర్ అనే పిలిచేవాడుగా. బిజినెస్ పెట్టామని తెలిసినట్టుంది బాబా, అందుకే రెస్పెక్ట్ ఇస్తూ మేడం అని పిలుస్తున్నాడు. అంతే కదా వెంకు? ఎవరు మీరు? కళ్ళు తప్పయ్యా లేక మైండ్ తప్పిందా? మమ్మల్ని పట్టుకుని మీరెవరో అంటావేంటి? సారీ, పరిచయం లేని వ్యక్తులతో నేను ఎక్కువగా మాట్లాడను. నేను వచ్చిన పాప మేడం కోసం ఒకసారి పిలుస్తారా? పిలుపులోది కాదు బాబా, మనిషిలో కూడా మార్పు వచ్చింది. తప్పండి తప్పండి. నమస్తే మేడం. నమస్తే వెంకు బ్రదర్. బాబు అంతా చెప్పాడా? చెప్పాను మేడం. మాకు చెప్పకుండా వీళ్ళతో ఎప్పుడు చేతులు కలిపావురా? షట్ అప్ యూజ్లెస్ ఫెలోస్. వెంకు బ్రదర్ ఇప్పుడు మా మనిషి. వెంకు బ్రదర్, మనకి చాలా వర్క్ ఉంది. కమ్ లెట్స్ గో. మేడం 1 minute. గెటప్ మార్చమని బాబు సార్ చెప్పారు మేడం. కమ్ వెంకు బ్రదర్, మనకి చాలా వర్క్ ఉంది. పదండి. పద్దిల్లు, ఆ వెంకుగాడు ఎంత చూద్దాం. అవసరం లేదు బాబా, ఇస్త్రీ చేయలేక వాడి పారిపోతాడు. వెళ్ళి చూద్దాం పద. మేడం, జనరల్ గా మన సెటప్ ఎక్కడ?
షట్ అప్ సెటప్ ఏంటి ఫుల్ బావా ఇప్పుడు వెంకు గడు పాప మేడం మీ తింటే పళ్ళ దిలేసి పారిపోతాడు చూడు. అవును దిల్లు. సారీ మేడం, నేను అన్నది మన ఇస్త్రీ షాప్ సెటప్ ఎక్కడ? ఓకే బయటే ఉంది. సారీ వెంకు బ్రదర్, అన్నెసెసరీగా నిన్ను బీట్ చేశాను. నో ప్రాబ్లం మేడం, మీరు కొట్టినా తిట్టినా పడమని బాబు సార్ చెప్పారు. దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తా అన్నారు. ఒక్కటి మర్చిపోకుండా ఉండటానికి. ఓకే పదండి మేడం, మీరు పదండి. ఇదేంటి బాబా ఇలా రివర్స్ అయింది? అంతా బాబు సార్ ట్రైనింగ్ దిల్లు. రండి మేడం, రండి రండి. రండి మేడం, కూర్చోండి కూర్చోండి. మేడం ఓకే నిమిషం మేడం, ఇలా రండి ఇలా రండి, నీళ్ళు నుంచోండి. ఇక్కడ నుంచోండి మేడం. రండి మేడం, కూర్చోండి కూర్చోండి. మేడం ఇప్పుడే వస్తాను. ఓకే నిమిషం. మేడం ఓకే నిమిషం. రండి ఇప్పుడు కూర్చోండి. థ్యాంక్ యూ వెంకు బ్రదర్. మేడం మీకే లోటు రాకుండా చూసుకోమని బాబు సార్ చెప్పారు. సారీ మేడం, నేను తెలుగు మీడియం, నాకు తెలిసిన వాటికి మాత్రమే ట్రాన్స్లేషన్ చేస్తానని బాబు సార్తో చెప్పారు. ఇట్స్ ఓకే మేడం బొగ్గులు అదే కోల్ ఎక్కడ? అక్కడుంది. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు రెడీ అంటే నేను పని మొదలు పెడతా. వెంకు బ్రదర్, ఇప్పుడు ఏమైనా రాహుల్ కాలం ఉందా? రాహుల్ కాలం కాదు మేడం, రాహు కాలం. అది పోయి చాలా సేపు అయింది మేడం, ఇప్పుడంతా మన టైమే. క్యారీ ఆన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ మేడం. మంచి శకునం, గుడ్ సైన్ అంటున్నాయి మేడం. ఇవ్వండి, నీట్ గా ఐరన్ చేసి 5 నిమిషాల్లో చేసిస్తా చూడండి. ఎంత బాగా చేస్తానో వెంకునా మజాక చూడండి. వీడేంటి బాబా ఇలా చేస్తున్నాడు? చూస్తుంటే వీడి చేతి ఇంకా ఇస్త్రీ షాప్ పెట్టించేలా ఉన్నారు. అవును దిల్లు. 20 రూపాయలు ఇవ్వండి. మేడం చెప్పండి. బాబు సార్ అమౌంట్ మీకే ఇమ్మన్నారు మేడం. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ బ్రదర్. మేడం సారీ, ఫస్ట్ బానీ కదా. యా మీరు సూపర్ మేడం. థ్యాంక్ యూ వెంకు బ్రదర్. బాబా వీడి ఓవర్ యాక్షన్ కి నా రియాక్షన్ ఏంటో చూపించాల్సిందే బాబా. పద దిల్లు పద. మేడం జ్యూస్. వాట్ ఈస్ దిస్ బ్రదర్? ఎనర్జీ కోసం. ఓకే థ్యాంక్ యూ వెంకు బ్రదర్. వీడి ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను బాబా. చాలా ఎపిసోడ్ తర్వాత వచ్చాడు కదా, అలాగే ఉంటుంది. గంటకోసారి మీకు ఏదైనా ఇమ్మని బాబు సార్ చెప్పాడు మేడం. రియల్లీ హౌ స్వీట్. నా బాబు గ్యాంగరామ్. హలో వెంకు, నీ పర్ఫార్మెన్స్ కి మెచ్చి వాళ్ళే నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వరు, 500 ఇస్తారంతే. అదే మా దగ్గరకు వచ్చి పనిచేసావనుకో నీకు రోజుకి 1000 ఇస్తా. మరే అక్కల్లో నువ్వు చేతులు కట్టుకుని మా దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. కర్రీస్ ప్యాకెట్ కట్టుకుంటూ హ్యాపీగా పని చేయొచ్చు. ఆలోచించుకో. వెంకు బ్రదర్, వాళ్ళకి అసిస్టెంట్ గారు రమ్మని నాకు ఆఫర్ ఇస్తున్నారు మేడం. ఏ యూజ్లెస్ ఫెలోస్, వెంకు బ్రదర్ ని నేనే ఉంచుకుంటాను. ఉంచుకుంటాను కాదు మేడం, ఇక్కడే ఉంటాడు అనాలి. యా అదే.
ముక్క మీరు కాదు అనాల్సింది, వెంకు అనమనండి. ఏం వెంకు, రోజుకి 1000, మాట్లాడడానికి స్మార్ట్ ఫోను, తిరగడానికి క్యాబ్, పైగా కర్రీస్ ఫ్రీ. మా దగ్గరకు వస్తే నీకు ఇవన్నీ వస్తాయి. వద్దనుకుంటే అన్ని పోతాయి. సమయం లేదు వెంకు, శరణమా రణమా? రణమే. మీరు ఎన్ని ఆఫర్స్ పెట్టినా నేను పాప మేడం దగ్గరే ఉంటాను. దట్స్ గుడ్ వెంకు బ్రదర్. విన్నారు కదా వెంకు బ్రదర్ చెప్పింది, ఇప్పుడు ఓకేనా? వదిలేండి మేడం, ఆ యూస్లెస్ ఫెలోస్ తో మాట్లాడేందుకు. రే వెంకుగా, మమ్మల్ని యూస్లెస్ ఫెలోస్ అంటావా? వెరీ గుడ్ వెంకు బ్రదర్. వాళ్ళు యూస్లెస్ ఫెలోస్ అని నీకెలా తెలుసు? బాబు సార్ చెప్పారు మేడం. ఇంకా లాభం లేదు దిల్లు, ఈ వెంకు గారు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. కూల్ బాబా, నీ చెవొకసారి పడి. ప్లాన్ ఓకే, కానీ వర్కౌట్ అవుతుందా? మై హూనా, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. సరే. హలో, నేనందరినీ మాట్లాడుతున్నాను. అవును, మా ఇల్లే, పైన స్లాబ్ కూడా మాదేనండి. అవునా, ఎక్కడ, ఎప్పుడు? నేను మా బాబాయ్ ఉన్నాం. అక్కడికి వస్తే కనీసం కోటైనా వస్తుందా? అయితే ఇప్పుడే వస్తున్నా. బాబా, నేను అర్జెంట్ గా సికింద్రాబాద్ వెళ్ళొస్తాను. ఎందుకు దిల్లు? అది అమ్మో, వాళ్ళు వినేస్తారు. నీ చెవిలో చెప్తాను రా. అది అయితే ఇకపై మనం ఈ కర్రీ సెంటర్ తీసేసి హ్యాపీగా 5 స్టార్ హోటల్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆల్ ది బెస్ట్ దిల్లు. థ్యాంక్ యూ బాబా. షాప్ చార్జ్ బాయ్. బాబా, వేయతో కొంచెం జాగ్రత్త. అలాగే దిల్లు. వెంకు బ్రదర్, ఆ యూస్లెస్ ఫిమేల్ ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలియదు మేడం, కానీ ఏదో హ్యాపీ న్యూస్ లో ఉంది. ఆ న్యూస్ ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవడం? సరే, లంచ్ తర్వాత ఆలోచిద్దాం రండి. వెంకు బ్రదర్, లేదు మేడం, నేను వడ్డిస్తాను, మీరు భోంచేయండి. మిమ్మల్ని దగ్గరుండి చూసుకోమని బాబు సార్ చెప్పారు. నా బాబు గాంగిరా. ఆ దిల్లు, ఆహా, వావ్, నువ్వు సూపర్ దిల్లు. వెంకు బ్రదర్, ఆ యూస్లెస్ ఫిమేల్ ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి గిరిని అడుగు. సారీ మేడం, వాళ్ళతో మాట్లాడద్దని బాబు సార్ చెప్పారు. ఆ ఇడియట్ ఏదో చెప్పాడని నువ్వు అదే ఫాలో చేస్తావా? నో మేడం, పదండి వెళ్ళి అడుగుతాం. నువ్వు సూపర్ దిల్లు. అయితే మనం హ్యాపీగా మన బంగ్లాకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. త్వరగా వచ్చే దిల్లు, ఈవినింగ్ తాజ్ కృష్ణలో గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. అవును, మనం షాపింగ్ చేసి అట్ని. హే గిరి, ఆ యూస్లెస్ ఫిమేల్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. దిల్లు, నేను మళ్ళీ చేస్తాను. బాబు సార్ ఎక్కడికి వెళ్ళారో ముందు మీరు చెప్తే అప్పుడు మా దిల్లు ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తాను. నో, యు టెల్ ఫస్ట్. లేదు, ముందు మీరు చెప్పండి. నో, యు ఫస్ట్. లేదు, ముందు మీరు. నో, యు. లేదు, మీరు. యు. మీరు. యు. మీరు. ఓకే, బాబు ఎక్కడ? బాబు సార్ ఎక్కడికి వెళ్ళారో చెప్పకూడదు, చెప్తే కొంపలు అంటుకుంటాయని బాబు సార్ నాతో చెప్పారు. చెప్పొద్దు మేడం. ఓకే, కమ్. అయితే మా దిల్లు ఎక్కడికి వెళ్ళిందో చెప్పొద్దా? చెప్పొద్దు, మీరు పదండి మేడం. దిల్లు, ఏమైంది? కాయ పండా? పుచ్చు. పండు బాబా, ఇక మన చేత తిరిగినట్టే. బాబా, నేను లంచ్ చేసేస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఎక్కడికి దిల్లు? బ్యాంక్ వెళ్తాం బాబా, కోట్లు కొన్నవాడు కదా, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సరే దిల్లు, త్వరగా లంచ్ చేస్తా. మేడం, మజ్జిగ, అదే బటర్ మిల్క్ తీసుకోండి. ఇప్పుడు బటర్ మిల్క్ ఎవరికి అవసరం? ఆ యూస్లెస్ పీపుల్ ఏదో ప్రాఫిట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సారీ మేడం, లంచ్ అవ్వగానే మీకు బటర్ మిల్క్ ఇమ్మని బాబు సార్ చెప్పారు. ఒక్క నిమిషం పట్టుకోండి మేడం. 6, దీంతో 6 చెంపదబ్బరు, 600 లాభం. మేడం, మీరు తాగుతారా, నన్ను తాగమంటారా? థ్యాంక్స్. బాబు, చట్నీ సాంబార్ కట్టు. అలాగేనండి, ఒక్క నిమిషం. బాబు, నాకు చికెన్ మటన్ ఫ్రై కట్టు. అలాగే సార్, 1 మినిట్. దిల్లు, త్వరగా రా, కస్టమర్స్ వచ్చారు. అయిపోయింది బాబా, వస్తున్నా వస్తున్నా. బాబు, చిక్కుడుకాయ కర్రీ, వంకాయ కర్రీ అర్జెంట్ గా కట్టు. 1 మినిట్ సార్. ఓకే. తప్పని గిరాకీ వస్తుందా? అడ్డలో ఏంటి తప్పండి. సార్, తొందరగా ఉండు బాబు. నాకు ఇవ్వండి. అందరికిస్తా. ఇదిగో బాబా, తొందరగా కట్టు. నాకు ఇవ్వండి. మీకేం కావాలి? సాంబార్ కూడా కట్టమ్మా. బాబా, ఈసారి సాంబార్ అంటే కట్టు. ఓకే. వెంకు బ్రదర్, వాట్స్ హ్యాపెనింగ్? అదే అర్థం కావట్లేదు మేడం. ఇదిగో బాబు. సరే, అయితే పని చూసుకొని వస్తాను. అలాగే అలాగే. ఎంత బాబు? ఇదిగో బాబు, కాస్త జాగ్రత్తగా చేయి. అసలు మా పుట్టింటోళ్ళు పెట్టినవి. పువ్వుల్లో పెట్టిస్తా మేడం, కాకపోతే పావుగంట ఆగిరండి. అలాగే.
ఇదిగో బాబు. అలాగే అలాగే ఒక అరగంట ఆగిరండి. అలాగే. మేడం మనకి ఫుల్ కలెక్షన్, వాళ్ళకి ఫుల్ కలెక్షన్. వాళ్ళకి ఫుల్ కలెక్షన్ రాకూడదు, మనకే ఫుల్ కలెక్షన్ రావాలి. స్టూపిడ్ ఫెలో. 7 దీంతో 700. అబ్బా దిల్లు కర్రీస్ అన్ని అయిపోయాయి. అయితే వెళ్ళి కర్రీ స్టాక్ లేవని బోర్డు పెట్టాయి. మేడం ఇన్ని బట్టలు ఇస్త్రీ చేయడం నా ఒక్కడి వల్ల కావట్లేదు, కానీ మీరు కాస్త సాయం చేయండి. వెంకు అదే హెల్ప్ చేయమంటున్నా మేడం. అటండి. థ్యాంక్ యూ వెంకు బ్రదర్. ఈ ప్రాఫిట్ గురించి నేను బాబుకి ఫోన్ చేసి చెప్తాను. వెంకు బ్రదర్ నో బ్యాలెన్స్ అని వస్తుంది. నో ప్రాబ్లం మేడం. అదిగో కస్టమర్స్ వస్తున్నారు, వాళ్ళు ఇచ్చే డబ్బులతో రీఛార్జ్ చేయించుకోండి. బాబు బట్టలు రెడీ అయ్యాయా? రెడీగా ఉంది. హలో, మరి డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులా దేనికి? అదేంటి బ్రదర్, ఐరన్ చేసిన దానికి మనీ ఇవ్వాలి కదా. కర్రీస్ కి డబ్బులు ఇచ్చాంగా. దానికి ఇచ్చారు సరే, మరి ఇస్త్రీ చేసినందుకు ఎవరు ఇస్తారు? మీ బాబా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? డబ్బులు ఇచ్చి కదలండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. అంత మగాడివా? చూస్తారేంటి, ఉతకండి. సిస్టర్ బ్రదర్ ప్లీజ్ వెయిట్ వెయిట్. ఐరన్ చేసిన దానికి మనీ అడగడం మిస్టేకా? అలాంటప్పుడు ఆ బోర్డు ఎందుకు పెట్టారు? రండి చూపిస్తాను, చూడండి. వెంకు బ్రదర్ ప్లీజ్ రీడ్ ఇట్. బంపర్ ఆఫర్, మా దగ్గర కర్రీ కొంటే పక్క ఇస్త్రీ షాపులో 4 జతల బట్టలకు ఇస్త్రీ ఫ్రీ. చూసారుగా, ఇంకేం డబ్బులు? పదండి పదండి. అంటే ఇదంతా మా ప్లానే. నందిని ఇక్కడ మాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది.